మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా అందరు మంచిగా చూసుకొని ఒక ప్రజాసేవ చేయాలని మేము ఈడ కోరుతున్నాం. వచ్చి ఉండి చేసుకోవాలి. ముందు ప్రజాసేవ చేసుకునేంత బీద వాళ్ళు ఉన్నారా, ఎవరు ఏమున్నారా, ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది, అది మంచి అందరికి సేవలు చేయాలని. కొంతమంది పూర ఇండ్లు లేని వాళ్ళు గిట్ట ఉన్నారు, గుడిసెలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని అన్నీ మీరు గెలిచి వాళ్ళందరికీ సేవలు. నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా దౌలతాబాద్ మండల్ గోకఫస్లాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. సో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి గ్రామం అయితే మొదటి ఫేజ్లో నామినేషన్స్ వేయడం జరిగింది. గ్రామం తరపున 3 నామినేషన్స్ అయితే వచ్చినాయి. సో దాంట్లో డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటింగ్ అయితే జరగబోతుంది. సో దీనికి సంబంధించి బరిలో సో సత్యప్ప గారి యొక్క భార్య అలవేలు గారు అయితే ఉండబోతా ఉన్నారు. సో వారి మాటల్లోనే ఎందుకు వాళ్ళు సర్పంచ్ బరిలో ఎందుకు ఉండాలనుకుంటున్నారు, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేం చేయాలనుకుంటున్నారు, గత 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఏంటిది ముఖ్యంగా సో గ్రామానికి వారి ఏ ఆలోచనతోటి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఏంటివనేది ప్రతిదీ ఇలా గ్రామస్తులకు పలు అంశాలపైన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, ఎట్లా ఉన్నారు? బాగున్నారా మేడం? నమస్తే. సో ఎట్లా ఉన్నారు? సో అన్న, మీరు ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలనే ఒక ఆలోచనతోటి ఎందుకు వచ్చారు? మేము రాజకీయాలకి వచ్చేది ఎందుకు, ముందు ప్రజాసేవ చేసుకునేంత బీద వాళ్ళు ఉన్నారా, ఎవరు ఏమున్నారా, ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది, అది మంచి అందరికి సేవలు చేయాలని మేము ఒక ఊరికి వచ్చి వీళ్ళందరికీ సేవలు చేయాలని అందరికి సేవలు చేయాలని అనుకున్నాము. ఊళ్ళో మంచినీళ్ళ ప్రాబ్లం కానీ, డ్యానేజీలు కానీ, పింఛన్స్ కానీ, కొంతమంది పూర ఇండ్లు లేని వాళ్ళు గిట్ట ఉన్నారు, గుడిసెలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని అన్నీ మీరు గెలిచి వాళ్ళందరికీ సేవలు చేసి ముందుకు తీసుకుపోయి మళ్ళీ 5 సంవత్సరాల దగ్గర మంచి అందరికీ ఎవరు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా అందరు మంచిగా చూసుకొని ఒక ప్రజాసేవ చేయాలని మేము ఈడ కోరుతున్నాం. వచ్చి ఉండి చేసుకోవాలి. ఊళ్ళో పెద్దపసలోది అని గ్రామం మాది. ఇక్కడ వచ్చి దంతాబాద్ మండల్ పెద్దపసలోది అని గ్రామం. మేము ఈడ ఉండి అందరు సేవలు చేసి అందరు మంచిగా చూసుకొని మాకు ఒక పేరు తెచ్చుకొని గిట కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి మాకు ముందుకెళ్ళి గిట కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటికెళ్ళి గిట అమ్మలు నాయనలు గిట ఆ పార్టీ ఇవ్వకుండా ఉన్నారు కాబట్టి అదే సేవలతో మేము దిగినాము. ఆ సేవ చేయాలని మాకు కోరిక. సో ఇప్పుడు మీరు స్థానికంగా మీరు ఉపాధి కోసం హైదరాబాద్లో అయితే ఉంటా ఉన్నారన్న. సో హైదరాబాద్ నుంచి గ్రామానికి రావాలనే ఆలోచన, గ్రామంలో ఈ సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన సో ఎందుకు వచ్చింది? మీరు ఒక స్థానికేతర వ్యక్తి అంటే మీరు ఇక్కడ వ్యక్తే కాకపోతే మీ ఉపాధి అయితే అక్కడ ఉంది. సో ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడ రావాల్సిన అవసరం ఏమున్నది? అదే సార్, మాకు ఉన్న మెయిన్ ప్రాబ్లము అందరికొకటి ధర్మం అనేది, నాకు అందరి సేవలు చేసి నేను ఒక ధర్మం పోటీ నడిచి అందరికి సేవలు చేయాలని, అందరితో మంచిగా ఎవడు అనిపించుకోవాలని, పార్టీ తరపుకి వెళ్ళి పార్టీ పేరు గిట్ట మంచిగా తీసుకొచ్చి అదొక సేవ చేయాలని మా కోరిక. సో గత 2 సంవత్సరాలలో ఈ పెద్దపసలాబాద్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్న? చేసారు సార్. ఇప్పుడు ఇంతవరకు అయితే 2 సంవత్సరాల దగ్గర సర్పంచీలు అయితే ఎవరు లేరు. ఊళ్ళో గ్రామ పంచాయతీ చూసుకుంటుంది. అవి ఉన్నాయి కొన్ని మోడ్లు, అవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు వెంటనే ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని అవకాశం మాకు ఇస్తే వాళ్ళని మంచి ఎవరికి ఏం ప్రాబ్లం ఉండో అవి తీసుకొని పోయి మా సార్ దగ్గర, సీఎం సార్ దగ్గర, కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర తీసుకెళ్ళి ఎవరు ఏం ప్రాబ్లమ్స్ ఉండేవి, ఊళ్ళో ఏం ప్రాబ్లమ్స్ ఉండేవో అవి ఒక అప్లికేషన్ పెట్టుకొని ముందు ఆ సేవలు చేయాలని మా కోరిక. సో మీరు ఎప్పటి నుంచి అన్న కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి వర్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు? మేము వర్క్ అంటే మేము 9 ఏళ్ళు చేస్తుంటాం. 9 ఏళ్ళ కంచి మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తిరిగి వాళ్ళందరికీ ఊళ్ళో ప్రజల గిట ఏ మనిషి అయితే బాగుంటాడు అని నాకు ఒకటి అవకాశం ఇచ్చిన ప్రజలకు గిట మంచోళ్ళైనా నా అంకలైనా సరే ఎవరు అంకలైనా సరే వాళ్ళందరికీ పాదాపి వందనములు దండాలు వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినందుకు. సో ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి సమస్యలు ఉన్నాయి నా గ్రామంలో మనం ఉన్నాయా? ఉన్న ప్రాబ్లమ్స్ అవే మోర్లు అయ్యి కొన్ని జాగాలో మోర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి. అన్నీ ఏముండవు అవి ముందు చేసినాకనే పింఛన్ల ప్రాబ్లమ్స్, మోర్లు కొంతమందికి ఉన్నాయి. అవి తాగునీటి సమస్య ఏమైనా ఉన్నదా? తాగునీటి సమస్య గిట్ట ఉన్నది. అవి కొంతమందికి ఇళ్ళకి ఇంకా నల్లలు అవి సప్లై లేదు. ఒక్కొక్క ఇల్లుకి వచ్చి లేదు, 2-3 ఇళ్ళకి వస్తే పోయి ఎవరో ఇప్పుడు అంత నా ఇంటికే లేదు. నా ఇల్లు కట్టి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు రోడ్ లేని పరిస్థితి, రోడ్ లేదు, ఇల్లు లేదు, రోడ్ లేదు, రోడ్ లేదు, నల్లలు లేవు, ఏం లేవు. ఇప్పుడు మేమే ఆడ ఏడనో పోయి అక్కడ సప్లై చేసి ఆడ పోయి ఎత్తుకొచ్చుకునే ప్రాబ్లం. మా అమ్మ నాయనలు గిట్ట ముసలిగా వాళ్ళకే పోయి బయటకు ఎత్తుకొచ్చుకుంటున్నారు చేతగాక.
సో మీరు రేపు గెలిచిన తర్వాత వీటన్నిటి సమస్యలు అన్నిటి సమస్య తీసుకొని అదే ప్రజాసేవ అంటే ఇవన్నీ చూసుకొని తీసుకొని పోవాలని నా కోరిక. సో మీరు ముందరకు వస్తూ ఉన్నారు ఒక ప్రజాసేవతో అయితే. అది సో స్థానికంగా ఇప్పుడైతే 3 నామినేషన్లు వేయడం జరిగింది సో మీతో పాటు. ఆ. సో ఈ 3 నామినేషన్లో మిగతా 2 వ్యక్తులను కాదని అలవేల్ అనే వ్యక్తికి ఓటు వేయాలంటే గ్రామస్తులు ఎందుకు ఓటు వేయాలి, ఏం చూసి ఓటు వేయాలి? అదే ఇప్పుడు మనిషిని చూసి ఏంది మంచి చెడ్డది ఇవ్వదు ప్రజలకు తెలుసు. మన పలానా మనిషి ఎట్లుంటాడని వాళ్ళు ప్రజలకు తెలిసి ఓటేస్తారు. నేను అనేది ముగ్గురం నిలవడం. ఇప్పుడు 11వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. 11వ తారీఖు అది ఏంది, ఎవరు ఏం ప్రాబ్లం, ఎవరు ఎట్లున్నది అప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకొని వాళ్ళు ఇది చేస్తారు. సో అంటే ఒక కొత్త వ్యక్తులని అంటే ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలని అనుకుంటా ఉన్నారు. అదే అవకాశం ఇస్తే అది ఏమో ప్రజల చేతుల మాట, అది ఏంది అనేది భగవంతునికి తెలుసు, ప్రజలకు తెలుసు. మనం దానికన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. సో మీరు చేసే ప్రయత్నాలు మీరు మేము చేస్తాం. చేస్తున్నాం. సో ఫైనల్గా సో ఏదైతే డిసెంబర్ 11వ తారీఖు రోజు పెద్ద ఫస్ట్ లాభాల్లో ఓటింగ్ అయితే ఉండబోతుంది, దానికి సంబంధించి గ్రామస్తులకు మన ఛానల్ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను మంచి అందరూ ప్రజలు కోరి నన్ను విజయం సాధిస్తే వాళ్ళందరికీ నేను అందరికీ సేవలు చేస్తా, అందరికీ మంచిగా చూసుకుంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ చేయాలని అందరికీ పాదాభివందనములు. గ్రామ పెద్దలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి లీడర్లు గిట్ట పెద్దోళ్ళు గిట్ట ఉన్నారు, వాళ్ళందరికీ పాదాభివందనములు చేసి నాకు ఎన్నికల నన్ను బయటేస్తే వాళ్ళందరికీ వందనములు చేసి 5 సంవత్సరాల దగ్గర నేను ఇచ్చే ఏంది అనేది ఆ ప్రజలు చూసి ఆ తర్వాత నేను మంచిగా చేస్తే అవకాశం మళ్ళీ ఇస్తారు ప్రజలు, లేదంటే ఇప్పుడు ఇయ్యరు అంతే.